బ్రిగేడ్ చూస్తున్నాం. గులాబీ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు టీపీసీసీ చీఫ్ మహేష్ మార్గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆమె లిక్కర్ రాణి అని మెగా రౌడీ అంటూ చురకలంటించారు. ఇవాళ రాహుల్ గాంధీపై కల్వకుంట్ల కవిత వివాదాస్పద పోస్టు పెట్టారు. ఈ పోస్టుపై తెలంగాణ పీసీసీ అధ్యక్షులు మహేష్ మార్గౌడ్ స్పందించారు. కల్వకుంట్ల కవిత వాళ్ళ నాన్నతో తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పించాలని చురకలంటించారు. లిక్కర్ వ్యాపారం చేసిన కల్వకుంట్ల కవితకు రాహుల్ గాంధీపై మాట్లాడే అర్హత లేదని తేల్చి చెప్పారు. తనను తాను ఒక మెగా రౌడీగా చెప్పుకొని తిరుగుతున్న కవిత రాహుల్పై మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు టీపీసీసీ ఎమ్మెల్సీ మహేష్ మార్గౌడ్. రెడ్డిగా గులాబీ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు టీపీసీసీ చీఫ్ మహేష్ మార్గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆమె లిక్కర్ రాణి అని మెగా రౌడీ అంటూ చురకలంటించారు. ఇవాళ రాహుల్ గాంధీపై కల్వకుంట్ల కవిత వివాదాస్పద పోస్టు పెట్టారు. ఈ పోస్టుపై తెలంగాణ పీసీసీ అధ్యక్షులు మహేష్ మార్గౌడ్ స్పందించారు. కల్వకుంట్ల కవిత వాళ్ళ నాన్నతో తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పించాలని చురకలంటించారు. లిక్కర్ వ్యాపారం చేసిన కల్వకుంట్ల కవితకు రాహుల్ గాంధీపై మాట్లాడే అర్హత లేదని తేల్చి చెప్పారు. తనను తాను ఒక మెగా రౌడీ అని చెప్పుకుని తిరుగుతున్న కవిత రాహుల్పై మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రతినిధులు హైదరాబాద్కి వస్తున్న రెండవ రోజు యువ నాయకులు రాహుల్ గాంధీ గారు అటెండ్ చేస్తున్న సందర్భం మధ్యాహ్నం వారు శంషాబాద్ చేరుకొని ఇక్కడి నుంచి నేరుగా హెచ్ఐసి నోవోటల్కి వస్తారు. 3:30 నుంచి 5:30 వరకు వారు ఈ సదస్సులో పాల్గొని ప్రసంగిస్తారు. రాహుల్ గాంధీ అనునిత్యం ప్రపంచ శాంతి కొరకు ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉన్నటువంటి డెలిగేట్స్ కలవడానికి విదేశాలకు వెళ్తూ ఉంటారు. ఇవాళ యావత్ ప్రపంచం నుంచి 100 దేశాల ప్రతినిధులు హైదరాబాద్కి వస్తున్న వేళ వారు కూడా భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ గారి యొక్క నడవడిని చూసిన తర్వాత రాహుల్ గాంధీ గారు చెప్పే మాటలు వినాలనే ఆసక్తితో 100 దేశాల ప్రతినిధులు కూడా ఎదురు చూస్తున్న సందర్భం. సో వారి రాక మాకు ఉత్సాహాన్ని ఇస్తూ ఉంది. ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ థింకింగ్ వాళ్ళు ఉన్నటువంటి ప్రతినిధుల సభలో వారు ప్రపంచ శాంతి కొరకు భవిష్యత్ ప్రపంచ అభివృద్ధి కోసం ప్రసంగిస్తారు. ఫస్ట్ కవిత గారు చెప్పాల్సింది వాళ్ళ నాయనగారు వాళ్ళ అన్నగారు ఈ 10,000 ఎకరాలు హైదరాబాద్ చుట్టుపక్కల అమ్మేశారు కదా, అప్పనంగా ప్రైవేట్ కంపెనీలకు అమ్మినారు. అమ్మిన లెక్కలు ఫస్ట్ తీయాలట. నిజంగా ఆవిడకి చిత్తశుద్ధి ఉండి ఆ లెక్కలన్నీ తీస్తే బాగుంటుంది. తర్వాత లిక్కర్లో వ్యాపారం చేసి తనకు తన యొక్క మెగా రౌడీ అని చెప్పుకున్నటువంటి కవిత గారికి దేశం కోసం హార్నిశలు శ్రమిస్తున్న రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడితే ప్రజలు హర్షిస్తారని నేను అనుకోవట్లేదు. రెండవ రోజు యువ